గురువుగారు చాలా మంది బట్టలు అంటే వాడేసిన బట్టలు కొంచెం పిల్లలకి సైజు చిన్నవైపోతూ ఉంటాయి. కొంతమంది యూజ్ చేసి వదిలేస్తారు, ఇంక వాడాలని అనుకోరు. అలాంటి బట్టలు వేరే వాళ్ళకి దానం ఇవ్వచ్చా? కొంతమంది ఇవ్వచ్చు అంటారు, కొంతమంది ఇవ్వద్దు, ఇస్తే మీతో పాటు మంచి వెళ్ళిపోతుంది, లేదంటే మీకుండే మంచి అంతా వాళ్ళతో పోతుంది, చెడు మిగిలిపోతుంది అంటారు. అంటే వెళ్తే మంచి అంటే చెడు కూడా వెళ్ళొచ్చు కదా. కాకపోతే నిజంగా దానం ఇవ్వచ్చా ఇవ్వకూడదా వాడిన బట్టల్ని? నేను మాట్లాడుతా తల్లి, ఇందులోనే ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవచ్చా? వేసుకోకూడదు అని అంటారు, కానీ అవసరాన్ని బట్టి వేసుకుంటారు. అవసరాన్ని అప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఉండే శని మనకి ఎక్కినట్టే. చెప్పులు వేసుకుంటే అలా వస్త్రాలు కూడా వేసుకున్నటువంటి ఎడల మనలో ఉండే దరిద్రమే వాళ్ళకి వెళ్తుంది, పుణ్యం వెళ్ళదు. పుణ్యం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, మనలో ఉండే దరిద్రమే వాళ్ళకు వెళ్తుంది. విన్నారా? ఒకటేంటి అని అంటే అమ్మ తల్లి, ఇంకో చిన్న విషయం చెప్తా. మనం ఎప్పుడైతే మన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చామో అనుకుందాము, పొరపాటున ఎగ్జాంపుల్గా ఇప్పుడు కలియుగంలో అయినా కానివ్వండి, మామూలుగా ముందు నుంచే ఉన్నదే ఏంటి, ప్రయోగ దోషాలు వస్తున్నాయి. ప్రయోగ దోషాలు అంటే ఐడియా ఉందా? ఉన్నదా లేదా? లేదు, చెప్పండి. చేతబడులు. ఓకే, అర్థమైందా? ప్రయోగాలంటే చేతబడి. ఈ చేతబడికి కావాల్సింది ముఖ్యమైన ఏంటి? వస్త్రాలు, వెంట్రుకలు. అవునా? అవసరమే కదా. నీ వస్త్రాలు నీకు తెలవకుండా నువ్వు పక్క వాళ్ళకి ఇచ్చినట్టయితే వాడు యథావిధిగా నీకు చేయాల్సింది చేస్తాడు. అప్పుడు ఇబ్బందులు పాలయ్యేది ఎవరు? ఇచ్చిన వాళ్ళే. అవునా? అందుకోసం ఏం చెయ్యాలి? అవసరమైతే నీ దగ్గర ఉంచుకో, లేకపోతే ఇంట్లో ఇప్పుడు చాలా మాటికి ఆ షాపులలో అవి డోర్ మ్యాట్లని అవి ఇవన్నీ తయారు చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. నీ దగ్గర ఉన్న వాటితో నువ్వే ఒక డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు కదా, ఇల్లు తుడుచుకోవడానికి వాడుకోవచ్చు కదా. అంటే ఈ మధ్య కాలంలో అది అనాథ పిల్లలకి పంపిస్తున్నామని చాలా మంది పాత బట్టలు పంపిస్తూ ఉంటారు. అంటే ఒకసారి వాడి అయినా సరే అవి పాడు చేయడం ఎందుకు, వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి. మరి పాడు చేయడం ఎందుకు, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తల్లి, అనాథ పిల్లలే కదా, ఏదిస్తే ఏంటిదిలే అని చెప్పేసి అని వేసుకున్న బట్టలు ఇచ్చే బదులు అదేదో కొత్త బట్టలు ఇవ్వచ్చు కదా. అంటే అన్ని బట్టలు ఇవ్వలేదు కదా గురుగారు. అంటే ఒక జత ఇవ్వగలుగుతాం, 10 మంది ఉంటారు, ఏదో 10 మందికి 10 జతలు కొత్తవి తీసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కూడా కలిపితే ఒక కొత్తది 4 పాతవి అవుతాయి కదా. ఈ 10 జతలు అయితే మొదలే కొనుక్కున్నదే కదా. అంటే మన ఇంట్లో 10 జతలు కొనుక్కోవచ్చు, కానీ బయట వాళ్ళకి 10 జతలు కొనియలేమా? అలా అనుకుంటే ఇంకా ప్రతి మనిషి ఎదగలేరు కదా గురువు గారు. ఎదగలేము, కరెక్ట్. కాకపోతే ఏం చెయ్యాలి, నిన్నొక్కదాన్నే కొనియమనట్లేదు, ఒక 10 మందిని తయారు చేయి. అందరు ఇంత అని కలిసి డొనేషన్స్ వేసి వాళ్ళకు బట్టలు కొని ఇవ్వడానికి తప్పేముంది? అంత మంచి మనసే ఉంటే అనాథలే ఉండరు కదా గురువు గారు. అనాథలు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఉండరు, వాళ్ళకి ఆ పరిస్థితి రాదు కదా. అవును అవును. అంత మంచి ఇప్పుడు మనం చేసేటి వాళ్ళు ఉన్నా లేకపోయినా, చేసే వాళ్ళలో ఒక 100 మందిలో కనీసం ఒక 10 మంది అయినా దొరుకుతారమ్మా మంచి వాళ్ళు. మంచిగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. మహాదేవ.